తక్కువ పెట్టుబడికి ఎక్కువ రాబడి. రియల్ ఎస్టేట్ పరంగా షాద్ నగర్ ఏరియాకు ఉన్న ప్రత్యేకత ఇది. శంషాబాద్ నుంచి కొత్తూరు మీదుగా షాద్ నగర్ వరకు ప్రతి అంగుళం బంగారమే. ఇక్కడ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, వస్తున్న రిటర్న్స్ చూస్తే కళ్ళు తిరగడం ఖాయం. ఒక్కసారి ఇక్కడ అడుగుపెట్టిన ఇన్వెస్టర్ మరో ప్రాంతం అంటూ వెళ్ళడు. ఈస్ట్ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్ వైపు వస్తున్న వాళ్ళంతా ఇప్పుడు సౌత్ హైదరాబాద్ వైపు తరలి వస్తున్నారు. శంషాబాద్, కొత్తూరు, షాద్ నగర్ ప్రాంతాల్లో ఉన్న కంపెనీలు, రాబోతున్న పెట్టుబడుల కారణంగా ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ కు డిమాండ్ పెరిగింది. కొంత స్థలం కొనుక్కున్నా సరే రాబోయే రోజుల్లో బోలెడు లాభాలు తెచ్చిపెట్టగల ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ శంషాబాద్, కొత్తూరు, షాద్ నగర్ లో రియల్ ఎస్టేట్ డిమాండ్ ఎలా ఉంది? ఏ ప్రాజెక్టులు ఉన్నాయి? ఏమేమి రాబోతున్నాయో చూద్దాం. పొల్యూషన్ లేని జోన్ ఇది. పైగా బెంగళూరు హైవే NH44 సైతం ఉంది. షాద్ నగర్ త్వరలోనే రెవెన్యూ డివిజన్ కాబోతుంది. త్వరలో మున్సిపాలిటీ హోదా కూడా దక్కనుంది. అసలు షాద్ నగర్, కొత్తూరు, శంషాబాద్ ఏరియాల్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే ప్రశ్న రావచ్చు. ఈ ఏరియాకు ఉన్న పొటెన్షియాలిటీ ఏంటో ఇప్పుడిప్పుడే తెలిసొస్తుంది. షాద్ నగర్ ఇంకొక ఎమర్జింగ్ సిటీ. గచ్చిబౌలి హైటెక్ సిటీ కారణంగా వెస్ట్ హైదరాబాద్ కు ఎంత పేరొచ్చిందో, షాద్ నగర్, శంషాబాద్ కారణంగా సౌత్ హైదరాబాద్ కు అంత పాపులారిటీ రాబోతుంది. ప్రభుత్వం కూడా సౌత్ హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తుండడంతో ఎన్నో కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టాయి కూడా. ప్రస్తుతం షాద్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రెసిడెన్షియల్, ఎడ్యుకేషనల్, కమర్షియల్ ప్రాజెక్టులతో నిండిపోయాయి. అందుకే ఇక్కడ పెట్టుబడి పెడితే చాలా తక్కువ సమయంలో రిటర్న్స్ ఖాయమంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. శంషాబాద్, షాద్ నగర్ ను ఏవియేషన్ జోన్ గా పిలుస్తారు. ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్టివిటీ ఉంది. త్వరలో రాబోయే రీజనల్ రింగ్ రోడ్డుకు కూడా కనెక్టివిటీ ఉన్న ఏరియా ఇది. ఐటీ, హార్డ్వేర్, ఇండస్ట్రియల్ అండ్ ఫార్మా కారిడార్లకు సమాన దూరంలో ఉంది ప్రాంతం. త్వరలోనే షాద్ నగర్ చుట్టూ 10 కిలోమీటర్ల రేడియస్ లో 8 లక్షల మంది జనాభాకు ఆవాసంగా మారబోతుందని నివేదికలు చెబుతున్నాయి. 2 లక్షల మందికి పరోక్షంగా, 50,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలను క్రియేట్ చేయబోతుంది ఈ ఏరియా. ఇప్పటికే కొత్తూరు కూడా ఈ హాట్ కేక్ లిస్ట్ లో వచ్చి చేరింది. అందుకే ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ పెట్టుబడికి సరైన డెస్టినేషన్ గా చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో మైక్రోసాఫ్ట్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. డేటా సెంటర్ కోసం సుమారు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది మైక్రోసాఫ్ట్. ఇక షాద్ నగర్ ప్రాంతంలో టాటా గ్రూప్ వాళ్ళు టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీని పెట్టాలనుకుంటున్నారు. నెహ్రూ జూ పార్కును అక్కడి నుంచి తరలించి షాద్ నగర్ దగ్గరలోని 850 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్కు పెట్టే ప్రతిపాదన కూడా ఉంది. సిటీలో తగినంత స్థలం లేకపోవడంతో త్వరలోనే ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా ఇక్కడికి తీసుకొచ్చే యోచనలో ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఫార్మసీ హబ్స్ రాబోతున్నాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీ సైతం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే ఉమెన్ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోని విస్తరిస్తామని చెప్పారు. ఇప్పటికే MMTS కూడా ఉండడంతో రవాణా పరంగా ఎలాంటి డోకా లేనట్టే. టౌన్షిప్లు, శాటిలైట్ టౌన్షిప్లతో ఈ ప్రాంతం కళకళలాడబోతోంది. ఇప్పటికే షాద్ నగర్, కొత్తూరు, శంషాబాద్ ఏరియాల్లో ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. అమెజాన్ డేటా సెంటర్, ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్, జాన్సన్ అండ్ జాన్సన్, నాట్కో ఫార్మా, LV ప్రసాద్ ఐ రీసెర్చ్ సెంటర్, ఏషియన్ పెయింట్స్, DLF ప్రాజెక్ట్స్, MSN ల్యాబ్స్, హల్దీరామ్ ఇండస్ట్రీ, సింబయాసిస్ యూనివర్సిటీ, NRSA టౌన్షిప్, మెడ్ స్టోన్, 1800 ఎకరాల్లో బాలానగర్ ఇండస్ట్రియల్ సేజ్, రాజ్పూర్ ఫార్మసీ సేజ్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మసీ సిటీ DLF గార్డెన్ సిటీ, తిమ్మాపూర్లో రైల్వే కార్గో హబ్, ఎక్స్ప్రెస్ వే బైపాస్ రోడ్, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఫిల్మ్ స్టూడియోలు నిర్మించాలనే ప్లాన్స్ ఉన్నాయి. కేవలం కంపెనీలు, పెట్టుబడులే కాదు, లొకేషన్ పరంగానూ షాద్ నగర్, కొత్తూరు, శంషాబాద్ ఏరియాకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. షాద్ నగర్ టౌన్ నుంచే NH44 వెళ్తుంది. షాద్ నగర్ రైల్వే స్టేషన్ ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అరగంటలో వెళ్లిపోవచ్చు. CC రోడ్లు, BT రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తిమ్మాపూర్ లో ఎక్కువ భాగం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కింద ఉంది. తిమ్మాపూర్, కొత్తూరు మధ్య ఫ్రైట్ కారిడార్ తీసుకురాబోతున్నారు.
దీనికోసం రైల్వే లైన్ కు ఇరువైపులా కొన్ని వందల ఎకరాలు కేటాయించారు. ఇది T5 జోన్ లో ఉంది. ఇక కొత్తూరు రెసిడెన్షియల్ జోన్ కింద ఉంది. దీని చుట్టుపక్కల ఉన్న తండాలన్నీ R1 జోన్ కింద ఉన్నాయి. అక్కడక్కడ సెటిల్మెంట్ ల్యాండ్స్, చెరువుల కింద భూములు అన్ని వర్గీకరించినప్పటికీ వాటి పరిమాణం చాలా తక్కువ. మహా అయితే ఒక ట్రెండ్ సర్వేలో కనిపిస్తాయి. మొత్తానికి షాద్ నగర్, కొత్తూరు, శంషాబాద్ ఏరియా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు హాట్ డెస్టినీగా మారింది. ఉన్న కంపెనీలు, త్వరలో రాబోతున్న మెగా ప్రాజెక్టుల కారణంగా రెసిడెన్షియల్ గా, కమర్షియల్ గా ఇప్పటికే క్లిక్ అయింది ఈ ఏరియా. అతి త్వరలోనే శంషాబాద్ టు షాద్ నగర్ ఏరియా మరో మెగా సిటీగా మారబోతుందని, మరో హైదరాబాద్ గా పేరు తెచ్చుకున్న ఆశ్చర్యం లేదని అంటున్నారు మార్కెట్ నిపుణులు.